హాయ్ ఫ్రెండ్స్. నిన్న నేను డిఎస్సి మీద చేసిన వీడియో మీరు చూసే ఉంటారు. నేను ఆ వీడియోలో మీకు చెప్పాను ఒకటి రెండు విషయాల్లో అభ్యర్థులు కోరుకున్నట్టు జరిగే అవకాశం ఉంటుంది అని. మీ లిస్ట్లో ఉంటుంది చూడండి. అందులో ఒకటి ఆ, ఎడిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. రెండోది వచ్చేసి ఈ మన మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఏదైతే తీస్తున్నారో గ్రాడ్యుయేషన్ లెవెల్లో అవి మార్చబడే అవకాశం ఉంది అని. నేను నిన్న చెప్తూ ఇవి పరిశీలనలో ఉన్నాయి కాబట్టి కొంత గుడ్ న్యూస్ మీరు వినొచ్చు అని చెప్పాను మీతో. అలాగే ఇంకా కొన్ని విషయాల మీద, సరే దాని మీద మీరు ఆల్రెడీ వాళ్ళ పేపర్ చూశారు. నేను నిన్న చెప్పాను, ఈరోజు పేపర్లో దానికి అనుకూలమైన సమాచారం వచ్చింది. పర్టికులర్లీ ఎస్సీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఆ అవకాశాన్ని ఇస్తున్నట్టుగా సమాచారం వచ్చింది. ఏదైతే వాళ్ళు బీఈడీ రాయడానికి అర్హత ఉందో అదే అర్హతని ఇప్పుడు దీనికి కూడా తీసుకోవడానికి నిర్ణయించినట్టుగా, అంటే 40% డిగ్రీ మార్క్స్తో ఉండేలాగా చూద్దామని చెప్పి చేశారు. అది దాదాపుగా వచ్చేసింది. ఎడిట్ ఆప్షన్ కూడా నాకు తెలిసి అయితే ఇస్తారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ధృవీకరించి మాట్లాడకూడదు గవర్నమెంట్ తరఫున. ఓకే, తెలిసిన విషయాన్ని చెప్పడం తప్ప. అయితే ఫ్రెండ్స్, నేను ఒక ప్రశ్న అడగదలిచాను. మీరు అడిగిన 21 కోరికల్లో ఒక రెండు క్లియర్ అవుతుంది. మూడోది, చాలామంది టెట్ నిర్వహించాలి అని అడుగుతున్నారు. నేను ఇక్కడ టెట్ నిర్వహించాలనే వాళ్ళకి వ్యతిరేకం కాదు, కానీ ఒక నాలెడ్జ్ షేరింగ్, అంటే తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకోవడం అనే పాయింట్లో చెప్తున్నాను. ఇప్పుడు మనకి ప్రకటించిన వేకెన్సీస్ అన్నీ 31/6/2024 నాటికి ఉన్నాయి. 31/6/2024 లేదా 1/7/2024 అంటారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టెట్కున్న ఇబ్బందులు ఏమిటో చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు ఆ వేకెన్సీస్కి సంబంధించి ఒక టెట్ పరీక్ష నిర్వహించారు. ఆ వేకెన్సీస్ వచ్చిన సందర్భంలో జాగ్రత్తగా గమనించండి. బిఎడ్ లాస్ట్లో ఇయర్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేదా డిఈడి చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. ఆ వేకెన్సీస్ టైంలో ఇంకా మీ కోర్స్ కంప్లీట్ కాలేదు. ఓకే, ఒక యాంగిల్. తరువాత ఆ వేకెన్సీస్కి సంబంధించి అనౌన్స్మెంట్ ఇచ్చి, ఐ థింక్ అక్టోబర్ 3-14 మధ్య టెట్ నిర్వహించినట్టుగా నేను గూగుల్లో పరిశీలించాను. ఓకే, ఒక్క నిమిషం. అంటే దానికి కావలసినటువంటి పరీక్షని ఎప్పుడు నిర్వహించారు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో అది అక్టోబర్ నెలలో నిర్వహించినట్టుగా తెలుస్తుంది. చూడండి, కట్ ఆఫ్ డేట్ ఫర్ ద వేకెన్సీస్ ఒకటి. తర్వాత ఇమ్మీడియట్గా ఒక టెట్ నిర్వహించారు రూల్ ప్రకారం. నోటిఫికేషన్ ఇవ్వడానికి మధ్యలో ఎస్సీ వర్గీకరణ విషయం, ఇతరత్ర కొన్ని విషయాలు వచ్చినాయి. ఇది జరిగిన పరిణామం. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీ 21 కోరికల్లో లాస్ట్ ఇయర్ వాళ్ళు అప్పటికి అసలు ఆ వేకెన్సీస్కి అర్హతే లేదు, అంతే కదా. ఇప్పుడు మీరు సార్ అప్పీర్ అవుతున్న వాళ్ళు కానీ ఆ డేట్కి పాస్ అయి ఉన్న వాళ్ళే అర్హులు అవుతారు కదా. నేను మరలా చెప్తున్నా, మీకు వ్యతిరేకం కాదు. ఐ వాంట్ టు ఎడ్యుకేట్ యూ పీపుల్. అరవటానికి ఏముందండి, గొంతున్న ఎవడైనా అరవచ్చు. బట్ అరవటం ముఖ్యం కాదు, విషయాన్ని వివరించడం ముఖ్యం. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ అదే వేకెన్సీస్కి ఇప్పుడు ఉన్న వాళ్ళకి అవకాశం, ఇప్పుడు అర్హత పరీక్ష పెట్టి అవకాశం కల్పిస్తే, ఆ తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళు ఆ టెట్లోకి వెళ్తే ఖచ్చితంగా కోర్టు కేసులు అవుతాయి. ఉన్న ప్రయోజనం కూడా పోతుంది అని చెప్తున్నాను. ఉన్న ప్రయోజనం కూడా పోతుంది. నాకు ఎవ్వరూ అసలు 1-to-1 ఫేస్ ఇప్పుడు ఎవరు నాకు పరిచయం లేదు. గతంలో అయితే కొన్ని వేల మందికి ఆడిటోరియంలో డిఎస్సి క్లాసులు చెప్పేవాడిని. ఆడిటోరియంలో పిల్లకాకులకు ఏం తెలియదు కదా. ఓకే, నేను ఎందుకు వ్యతిరేకం కాదు ఇక్కడ. గవర్నమెంట్కి ఉన్న కాంప్లెక్సిటీ, ఇప్పుడు వాళ్ళు టెట్ పెట్టాలి అంటే, లేదా ఈ లాస్ట్ ఇయర్ వాళ్ళకి అర్హత ఇవ్వాలంటే వేకెన్సీస్ తీసుకొచ్చి
ఈ డేట్కి అంటే 31 జూన్ 2025 వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నిటినీ పరిగణలోకి తీసుకునేట్టయితే మీరు అడిగిన టెట్ పెట్టాలి తప్పనిసరిగా. మీరు అడిగినటువంటి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ లాస్ట్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకు కూడా పెట్టాలి. అది అది లాజికల్లీ కరెక్ట్, లీగల్లీ కరెక్ట్, ఓకే, ప్రాక్టికల్లీ కరెక్ట్. సంక్రాంతికి వస్తున్న వాళ్ళలాగా. ఎనీవే, దయచేసి నిరుత్సాహపడకండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే స్మూత్గా ఎగ్జామ్ జరగాలి. ముందు బళ్ళల్లోకి అంటే స్కూల్స్లోకి బళ్ళల్లోకి అంటే కదా, స్కూల్స్లోకి టీచర్లు వెళ్ళిపోవాలి. చాలా అవసరం ఉంది మన విద్యా వ్యవస్థకి ఇప్పుడు. కొనారిల్లిపోయిన విద్యా వ్యవస్థ మెల్లిగా జవసత్వాలు రావాలంటే మీలాంటి యంగ్ టీచర్స్ రావాలి, లేటెస్ట్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు రావాలి. కాబట్టి ఇక్కడ మెయిన్ లీగల్ పాయింట్ ఇంతవరకు మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఆ 1724 తర్వాత అక్టోబర్లో ఎగ్జామ్ పెట్టేసి 24లో అంత సంప్రదాయబద్ధంగా తీసుకెళ్తున్నారు. 2 సార్లు టెట్ పెట్టాలి, పెడతారు, కానీ అర్హత రాదు. పెడతారు, ఇంకోసారి కూడా పెట్టాలి, పెట్టాలి, పెడదాం, ఏమైంది? బట్ వాటికి అర్హత రాదు కదా. వన్స్ వేకెన్సీస్ డిక్లేర్ అయినాక మరలా చెప్తున్నాను, ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. ఒక అర్హత పరీక్ష పెట్టారు, అందరికి అవకాశాలు ఇచ్చారు. ఆ స్కోర్స్ ఆధారంగానే రేపు ఆ 20% నింపుతారు. ఇది ఒకటి. రెండవది, నాకు అందిన అనధికార సమాచారం, రాష్ట్రానికి నెల రోజులు టీసీఎస్ వాళ్ళు సమయం ఇచ్చారు. బాగానే ఉంది. ఇప్పుడు కాదు అంటే మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్లోనూ వాళ్ళకి స్లాట్లు ఖాళీ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఇలా రకరకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు. ఆడు తప్ప హీరో ఎవడు లేడా అంటే గవర్నమెంట్లో క్రెడిబిలిటీ అండ్ అథెంటిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందువలన మంచి ఏజెన్సీతో పరీక్ష పెట్టడం అనేది నేను కూడా కండక్ట్ చేయమని చేస్తా, ఏం లాభం? కాబట్టి చాలా అవసరం. అందువలన నాకు మరలా నేను ఇన్ఫర్మేషన్ లాగుతున్నాను ఏంటి అసలు ప్రాబ్లం అని. ఇంకోటి మిత్రులారా, పిహెచ్ వాళ్ళకి ఉమెన్కి సరిగా రిజర్వేషన్ చూపించలేదు కాదు. హారిజాంటల్ రిజర్వేషన్ వచ్చినాక జనరల్ కేటగిరీలో కానీ దట్ పర్టికులర్ వర్టికల్ రిజర్వేషన్ కొంచెం తెలుసుకోండి. నాలెడ్జ్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనలో మా అవతల వాళ్ళు తప్ప ఒప్ప అనేది అర్థమైంది. ఇప్పుడు జనరల్ కేటగిరీలో ఉంది, జనరల్ కేటగిరీలో ఇన్ని పిహెచ్ పోస్టులు, ఇన్ని పిహెచ్ పోస్టులకు ఉన్నారా లేదా చూస్తారు. మీ పిహెచ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నారు కదా, పర్టికులర్ కనపడాల్సిన అవసరం లేదు. ఆ 3% ఉండాలి. లేకపోతే సపోజ్ 2% ఉన్నారు. ఈ జనరల్ లిస్ట్లో మెరిట్లో ఉన్న వాళ్ళలో లాస్ట్ వాళ్ళని కట్ చేసి కింద ఉన్న పిహెచ్ని తీసుకొచ్చి పైన పెడతారు. అది హారిజాంటల్ రిజర్వేషన్లో ఉండే విధానం. సేమ్ ఎస్సీ కేటగిరీలో పిహెచ్ అని, ఓకే. అదే మహిళా రిజర్వేషన్ కూడా అంతే. ముందు ఎస్సీ జనరల్లో ఎస్సీలో జనరల్గా అంటే మేల్ ఫీమేల్ కలిపి మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో 1/3 ఉంటే ఉమెన్కి మళ్ళీ స్పెషల్గా ఇవ్వరు. 1/3 లేరు అనుకోండి, సపోజ్ 1/2 ఉన్నాను కూడా, ఆ 1/3లో ఎస్సీ మేల్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్ చేసి అంటే వాళ్ళ కింద తోసేసి కింద ఉన్న ఉమెన్ని పైకి తీసుకొచ్చి కూర్చోబెడతారు. అది హారిజాంటల్ విధానం, ఓకే. సో ఎనీవే, దీస్ ఆర్ ద లేటెస్ట్. నేనేదో అయిపోతుంది ఇలా అవుతుంది అని చెప్పను కానీ ఇంకొక దానికి కూడా పాజిటివ్ కనపడుతుంది. బట్ నాకు తెలిసినంత వరకు ఎగ్జామ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. టెట్ పెట్టేందుకు కాంప్లెక్సిటీస్ ఇవి, ఓకే. కొత్త వాళ్ళకి రాయటానికి మీ 21 దాన్ని నేను స్టడీ చేస్తున్నాను, వీళ్ళలో ఎంతవరకు పాసిబిలిటీ ఉంది. సరే, రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు గవర్నమెంట్ దలుచుకుంటే మరలా ఇప్పుడు మే 31 వరకు ఉన్న వేకెన్సీలను తీసి అన్నీ ఇచ్చి పారేయచ్చు. ఒక టెట్ పెట్టచ్చు, ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి దీంట్లో ఉన్న లీగల్ పాయింట్స్ని అర్థం చేసుకోండి. అర్హత ఉన్నవాళ్ళు గట్టిగా చదవండి, అర్హత లేని వాళ్ళు మరి నియమ నిబంధనలే ముఖ్యం కాబట్టి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పర్సంటేజ్ విషయంలో మీకు పాజిటివ్గా జరుగుతుంది కదా, ఓకే. సో ఇలాంటివి ఆలోచించుకోండి. మీ అర్హత బిఎడ్ అంటే బిఎడ్ అండ్ డిఎడ్కి కానీ టెట్కి కానీ క్వాలిఫికేషన్ పరీక్షల్లో ఏవైతే ఉంటాయో క్వాలిఫికేషన్ పర్సంటేజెస్ అవి కరెక్ట్ అవుతున్నాయా లేవా అని చూసుకోండి. అంతకు మించి బియాండ్ టు దట్ బహుశా గవర్నమెంట్ మీకు అనుకూలంగా అడ్జస్ట్ అవుతుందా లేదా అన్నది నేను ఇప్పుడే చెప్పలేను. దాదాపు అయ్యే అవకాశాలు లేవు. ఒకవేళ ఇందాక చెప్పారు రాజుగారు తలుచుకుంటే ఏమైనా జరగచ్చు అని. మరి దట్స్ అ లేటెస్ట్ పొజిషన్. జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై నాలెడ్జ్. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇష్టమైతే చూడండి. నేను ఎప్పుడు నాకు సబ్స్క్రైబ్ చేయండి, నాకు వ్యూస్ పెంచండి, వ్యూస్ వల్ల ఇతరులకి వస్తే వస్తారు, నాది సబ్జెక్ట్ కావాలండి.
ఏం లేకుండా 1,93,000 పీపుల్ ఉండరు కదా, 93,000 పీపుల్ ఉండరు కదండి. ఎంతో మందికి ఎంతో చేశాము, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. నేనేం కోచింగ్ లేని డిఎస్సిలో ఎప్పుడో మానేశాను. ఓకే. సో ఒకానొక సందర్భంలో టెట్ ఫస్ట్ ఇయర్ పెట్టినప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నా స్టూడెంట్ది. దట్ ఈస్ మై క్రెడిట్. తర్వాత వేరే పరిస్థితుల వల్ల మనం టెట్ చేయలేంలే, డిఎస్సి చేయలేంలే అని అనుకున్నాం. ఓకే. బట్ ఇప్పటికీ అదే మిత్రులు, అదే ఫ్రెండ్స్ అంతా పరిచయంలో ఉన్నారు. ఎనీవే, ఓకే, సీ యూ ఫ్రెండ్స్. మరలా ఏదైనా కొత్త సమాచారం వచ్చినప్పుడు మనం మిగతాయి డిస్కస్ చేద్దాం. ఈ 21లో కొన్ని 1, 2, 3 జరుగుతున్నాయి. మిగతాయి జరిగే అవకాశాలు టెక్నికల్గా లేవనిపిస్తుంది. రాజు దలుచుకుంటే ఏమైనా జరగచ్చు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.